అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్కి మెట్రో. అవునండి, మీరు వింటుంది నిజమే. ఇప్పటివరకు దేశంలోని ప్రధాన నగరాల్లోనే ఉన్నటువంటి మెట్రో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పేసి ఆంధ్ర ప్రాంత ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం ఒక చక్కటి తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవాలి. ఏదైతే వైజాగ్, దానితో పాటుగా విజయవాడ, ఈ 2 ముఖ్య పట్టణాల్లో మెట్రో ఏర్పాటు చేయాల్సిందేనని, దానికి అనుగుణంగా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే దానికి సంబంధించి టెండర్లు కూడా పిలవబోతున్నారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ మెట్రో రావడం వల్ల రూపు మొత్తం మారిపోతుందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మెట్రో రాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇచ్చేసిందండి. నిజంగా ఇది తెలుగు వారందరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా గర్వపడాల్సిన విషయం. ఇప్పటి వరకు ఏదైనా పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలాంటి నగరాల్లోనే మెట్రోని చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దీని గురించి మీరే ఉంటారు? ఇది చాలా మంచి వార్త. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విజయవాడలోను వైజాగ్లోను మెట్రో శాంక్షన్ చేసింది, అప్రూవల్ ఇచ్చింది, డిపిఆర్స్ని అనుమతించింది. డిపిఆర్స్కి పాత డిపిఆర్స్ 2014, 2019లో కూడా మెట్రో డిపిఆర్స్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కొన్ని మార్పులు చేయమని అడిగింది అనమాట. తర్వాత 2019, 2024లో దాన్ని వదిలేశారు. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే కన్సల్టెన్సీతో దాన్ని డిపిఆర్ ప్రిపేర్ చేశారు. డిపిఆర్ ప్రిపేర్ చేసినప్పుడు విజయవాడలో 2 ఫేజులు అనమాట. 2 ఫేజులో, ఒక ఫేజ్లో 2 కారిడార్లు, ఒక ఫేజ్లో 1 కారిడార్. ఓకే. 2 కారిడార్లలో ఒక కారిడారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు, ఒక కారిడారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనంలూరు వరకు. ఈ 2 కారిడార్లు ఫస్ట్ పూర్తి చేస్తారు. అది ఫస్ట్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్లో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతికి అనమాట. అది ఈ 2 కారిడార్లు పూర్తి అయిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. అది కూడా ప్లాన్లో డిపిఆర్లో పెట్టారు. అది కృష్ణానది అడ్డం ఉంది బస్ స్టాండ్ నుంచి అమరావతి వెళ్ళాలంటే. అక్కడ కృష్ణానది మీద ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నారు. అండర్ గ్రౌండా లేకపోతే ఎట్లా వేయాలనేది. బెంగళూరులో కూడా అక్కడక్కడ అండర్ గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయి మెట్రో. అట్లాగే ఏం చేద్దాం అనే దాని గురించి అక్కడ ఆలోచిస్తున్నారు. అది ఫ్యూచర్ ప్రాజెక్ట్. అది ఫేజ్ 2 ఈజ్ ఫ్యూచర్. అంటే ఫేజ్ 1లో బందర్ రోడ్డు ఒకటి, ఏలూరు రోడ్డు ఒకటి. ఏలూరు రోడ్లో అప్ టు గన్నవరం, బందర్ రోడ్లో బస్ స్టాండ్ నుంచి పెనమలూరు 12 కిలోమీటర్లు, అది 24 కిలోమీటర్లు బస్ స్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్. అది దగ్గర 36 కిలోమీటర్స్ అనమాట. దాని బడ్జెట్ దగ్గర 11,000 crores. విజయవాడ మెట్రోకి 11,000 crores అవుద్ది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈజ్ ఇన్ ఫ్యూచర్. అట్లాగే వైజాగ్లో కూడా 3 కారిడార్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి గాజువాక నుంచి మధురవాడ తర్వాత ఇంకో స్టేషన్ ఉంది, అది నాకు గుర్తురావట్లేదు, కొమ్మాడి అనుకుంటా, కొమ్మాడి. అక్కడ వరకు 34 కిలోమీటర్స్. ఎక్కడ గాజువాక నుంచి కొమ్మడి మెయిన్ లైన్ మొత్తం వైజాగ్ అంతా టచ్ అవుద్ది అనమాట అది. తర్వాత అక్కడి నుంచి ఒకటి చిన్నవాల్తేరు ఒకటి, తర్వాత పోస్ట్ ఆఫీస్ ఏదో ఉంది ఒకటి, అది నేను కరెక్ట్గా మర్చిపోయాను. 2 కారిడార్స్, ఒకటేమో 5 కిలోమీటర్లు, ఒకటేమో 6 కిలోమీటర్స్, మొత్తం 46 కిలోమీటర్స్. దాని బడ్జెట్ దగ్గర 11,500 కోట్లు అనమాట. మొత్తం ఈ 2 ప్రాజెక్ట్స్, ఇది విజయవాడ మెట్రో, వైజాగ్ మెట్రో 2 కాస్ట్ 22,000 కోట్లు అవుతుందన్నమాట. ఈ డిపిఆర్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవ్ చేసేసింది. ఇది ఓవరాల్గా అక్టోబర్లో మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సెంటర్లో వెళ్ళి దీని గురించి మాట్లాడారు. వాళ్ళు ఓవరాల్గా ఒప్పుకున్నారు వాళ్ళ ఇష్టానికి. ఈ బడ్జెట్ యాక్చువల్గా దీంట్లో ల్యాండ్ కాస్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవడానికి ఒప్పుకుంది. మిగతా కాస్ట్ 22,000 కోట్లు కేంద్రం పెట్టుకోవాలని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు లేకపోతే పీపీపీ అద్దరు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాంట్లో కూడా కొంత ఆస్పెక్ట్ ఏంటంటే 40% సెంటర్ పెట్టుకునేటట్టు, మిగతా అంతా ప్రైవేట్ వాళ్ళు పార్ట్నర్షిప్లో పెట్టుకోవటం. రకరకాలుగా ఆలోచిస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఈ యొక్క మెట్రో యొక్క బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని అనుమతించవచ్చు అనేది మనకి అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం చాలా సమన్వయం, ఫ్రెండ్లీగా ఉంటున్నాం కాబట్టి అది టెంటేటివ్గా జస్ట్ ఇక అఫిషియల్గా రావాల్సిందే. అది అఫిషియల్గా మాత్రం రాలా. మన డిపిఆర్స్ ఇప్పుడు సెంటర్కి పంపిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నిన్నే దాన్ని
అనుమతించింది, అంగీకరించింది, అప్రూవ్ చేసింది. సో ఇప్పుడు ఈ డిపిఆర్సి మెట్రో డిపిఆర్సి విజయవాడకి వైజాగ్ రెండు సెంట్రల్ చేతిలోకి వెళ్తున్నాయి. సెంటర్ యొక్క అనుమతి కోసం మనం ఎదురు చూస్తున్నాం. సెంటర్ కనుక ఎప్పుడైతే అనుమతించిందో అప్పుడు పనులు ప్రారంభించడం జరుగుతుంది. విజయవాడ వైజాగ్ వాస్తవ్యులకి చాలా మంచి వార్త. ఇది అతి త్వరలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.